దేవుని బిడ్డలారా, నిజమే, మనకెవరు శత్రువులు లేరు. మనం తెచ్చిపెట్టుకున్న శత్రువులే. ఎవరు మనకు శత్రువులు లేరు. మనము తెచ్చిపెట్టుకున్నాం. వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని, ఎవరో మూడో వ్యక్తి ద్వారా మనకు తెలుసుద్ది ఆవిడ ఏదో అందని. దేవుని బిడ్డలారా, మూడో వ్యక్తి మాట మీరు నమ్మకండి. ఈ గొడవలు చేసేవాళ్ళు ఉంటారు కదా, రెండు కుటుంబాలు సంతోషంగా బ్రతుకుతుంటే, ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా చిలక గోరింకల్లాగా బ్రతుకుతూ ఉంటే ఓర్వలేని జనం కొందరుంటారు. ఈ ఓర్వలేని మనస్సు కలిగిన వారు లేనిపోని మాటలు ఎక్కించి చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డ, దైవికమైన జ్ఞానం కలిగిన దానివి నీవైతే, దైవికమైన జ్ఞానం కలిగిన వాడివి నీవైతే, నీ భార్య గురించి ఎవరైనా వచ్చి లేనిపోని మాటలు చెప్తే, నీ అత్తగారి గురించి లేనిపోని మాటలు ఎవరైనా చెప్తే, నీ భర్త గురించి లేనిపోయిన మాటలు ఎవరైనా చెప్తే నీ వింటావా? నీ వింటూ ఉన్నావు అనంటే మూర్ఖ జనం అని అర్థం.